ఒకానొక ఊళ్ళో ముగ్గురు అన్నతమ్ములు ఉండేవారు. వాళ్ళ తండ్రి కాలం చేసిన తర్వాత వాళ్ళు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుని వాళ్ళు వేరువేరు ఇళ్లను కట్టుకుని అందులో జీవిద్దామని నిర్ణయించుకున్నారు. మొదటి సోదరుడు బాగా బద్దకస్తుడు. చాలా తక్కువ సమయంలోనే ఇల్లుని ఎలాగోలా కట్టాలని అతను తాటాకులతో ఇల్లు కట్టాడు. రెండో సోదరుడు కాస్త మెరుగ్గా కొంచెం చెక్క తాటాకులతో ఇల్లు కట్టుకున్నాడు. కానీ మూడవ సోదరుడు చాలా జాగ్రత్తగా శ్రమగా ఇటుకలతో తన ఇల్లు కట్టుకున్నాడు. ఒకరోజు గ్రామంలో ఒక క్రూరమైన దోపిడీ దొంగ చేరాడు. అతను ముగ్గురు సోదరులని దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతను తాటాకులతో కట్టుకున్న అతని దగ్గరికి వెళ్ళి, నన్ను లోపలికి రాని, నువ్వు నన్ను లోపలికి రానియలేదో నీ ఇల్లుని కూల్చేస్తా, దొంగలకి మా ఇంట్లో చోట్లేదు, నేను లోపలికి రానివ్వను అని లోపల నుంచి అరిచాడు ఆ సోదరుడు. ఆ దుండగుడు కోపం వచ్చి గట్టిగా ఒక్క తోపు తోశాడు. ఆ తాటాకుల ఇల్లు మొత్తం కూలిపోయింది. మొదటి సోదరుడు వెంటనే పరిగెట్టుకుంటూ రెండో సోదరుడు ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇతను చెక్కతో తన ఇల్లు కట్టుకున్నాడు. నన్ను లోపలికి రాని, లేకపోతే నీళ్లు కూల్చేస్తా అని మళ్ళీ బెదిరించాడు. నేను లోపలికి రానివ్వను, ఎలా రాణిస్తాననుకున్నావు అని అరిచాడు. ఆ దుండగుడు గట్టిగా ఇంకో తోపు తోశాడు. విరగలేదు. గొడ్డలతో ఒక దెబ్బ వేశాడు. దెబ్బకి ఆ ఇల్లంతా కూలిపోయింది. ఆ ఇద్దరు సోదరులు భయపడి మూడో సోదరుడు ఇంటికి చేరుకున్నారు. నన్ను లోపలికి రానివ్వండి, రానివ్వకపోతే మీ ఇల్లు కూల్చేస్తా అని మళ్ళీ అరిచాడు. కానీ మూడో సోదరుడు ధైర్యంగా, నువ్వు లోపలికి ఎలా వస్తావో నేను చూస్తా అని అరిచాడు. ఆ దొంగ చాలాసేపు ప్రయత్నించాడు. తోపు తోశాడు, గొడ్డలతో కొట్టాడు. అయినా ఆ ఇల్లుకి ఏమీ కాలేదు. విసుక్కుని విరిగిపోయిన భుజంతో ఆ దుండగుడు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ముగ్గురు సోదరులు సంతోషంగా సురక్షితంగా ఇటుకలతో కట్టుకున్న ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. శ్రమతో జాగ్రత్తగా చేసిన పని ఎప్పుడూ మంచిదే. అలా చేయడం వల్ల మాత్రమే మనం జీవితంలో సురక్షితంగా ఉండగలం.